గురుగారు, భాగవతంలో శ్రీ మహావిష్ణువుకి సంబంధించి 22 అవతారాలు ప్రస్తావన ఉంది కదా, కానీ కేవలం దశావతారాలని ఎందుకు పేర్కొంటారు? భాగవతం 22 అవతారాలని చెప్పింది. అదే భాగవతంలో అనంతో వై అవతారాహ హరేహే అని ఉన్నది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు అనంతమైనవి అని కూడా చెప్పబడి ఉన్నది. ఎన్ని ఉన్నాయి అని చెప్పండి. కేవలం మనం లోకంలో దశావతారములు అనబడేటువంటివి ప్రాచుర్యంలో చెప్పుకుంటున్నాం మనం. దాని గురించే మీరు అడిగారు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి. అంబరీషుడు అనబడేటువంటి రాజు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడే. అతడు పరిపాలన చేసేటువంటి కాలంలో పరమమైనటువంటి విష్ణు భక్తుడు అంబరీషుడు. ఆ కారణం చేత విష్ణు ప్రీతికరంగా అతడు ఏకాదశి వ్రతాన్ని స్వీకరించాడు. ఆ ఏకాదశి వ్రతాన్ని స్వీకరించాడు. ఎంతకాలము అంటే 1 సంవత్సర కాలము ఆ వ్రతం చేయడం. ఏకాదశి వ్రతం చేసేటప్పుడు ఏకాదశి నాడు నీటి బిందువు కూడా త్రాగకుండా ఏకాదశి మొత్తం ఉండాలి. ద్వాదశి నాడు పారణ చేయాలి, భోజనం చేయరాదు. పారణ చేయటం వేరు, భోజనం చేయటం వేరు. ద్వాదశి నాడు పారణ చేయాలి. ఇది నియమం దానికి. దీంతో పాటు అర్చనాధికాలు ఉంటాయి. అలా ఎంతకాలం గడిపాడు? సంవత్సర కాలం. చిట్ట చివరి ఏకాదశి నాడు ఉద్యాపన అని ఉంటుంది. ఏ వ్రతానికైనా నోముకైనా ఉద్యాపన అని ఉంటుంది. ఆ ఉద్యాపన చేసుకోవటం కోసం మొత్తం వేద విధులను, శాస్త్ర విధులను, స్మర్తలను అందరినీ పిలిచాడు. అనేక మందిని పిలిచాడు. ఆ పిలిచి వారికి అందరికీ ఇవ్వవలసిన దాన ధర్మాలన్నీ చేశాడు. భోజనం కూడా పెడుతున్నాడు. ఆ భోజనం పెట్టబోయే సమయంలో దూర్వాస మహర్షి అక్కడికి వచ్చారు. మనం పిలవకుండా వచ్చేటువంటి వారు అతిథులు అని చెప్పబడతారు. మన చేత పిలవబడి వచ్చేటువంటి వారు అభ్యాగతులు అని చెప్పబడతారు. ఇప్పుడు ఈ అంబరీషుడు పిలవకుండానే దూర్వాసుడు వచ్చాడు కనుక ఎవరితో సమానం? అతిథి అని చెబుతాం. అతిథి కిల పూజార్హ స్వయం విష్ణు. అతిథి అంటే ఎవరు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే అని మన యొక్క భావన సనాతన ధర్మంలో, భారతీయ సనాతన ధర్మంలో. ఆ కారణం చేత అంబరీషుడు చాలా ఆనందపడి ఆయన్ని కూడా ఆహ్వానించాడు. అయ్యా భిక్ష స్వీకరించండి. దూర్వాసుల వారు ఏం చేశారు? నాయన, మధ్యాహ్న సమయం అయింది కనుక నదికి వెళ్ళి స్నానం చేసి మాధ్యాహ్నికం చేసుకుని వస్తాం, అప్పుడు భిక్ష స్వీకరిస్తాం. ద్వాదశి దాటిపోయిన తర్వాత భోజనం చేయడానికి వీర్లేదు, పారణ చేయడానికి వీర్లేదు. ఎప్పటిదాకా వీర్లేదు? మరల ఏకాదశి వచ్చేంత వరకు భోజనం చేయకూడదు. ఆ ఏకాదశి నియమం అటువంటిది. అందువల్ల అయ్యా ద్వాదశి గడియలు దాటిపోవడానికి ఇంకా 2 గడియలు మాత్రమే ఉన్నది. 1 గడియకు 24 నిమిషాలు, 2 గడియలు ఉన్నది. ఈ లోపల మీరు వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ రావడానికి టైం పడుతుంది. ద్వాదశి దాటిపోతే భోజనం చేయడానికి ఉండదు. వీళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు కనుక దయచేసి మీరు ఇక్కడే చేయండి. నేను క్షణంలో వస్తానయ్యా, అరగడియలో వస్తానని చెప్పిన వాడు ఇంకా రాలేదు. ఆ రాని కారణం చేత ఏం చెయ్యాలి అని ప్రశ్న వేసుకుంటే అందరికన్నా గొప్పదైనటువంటి స్నేహితుడు ఎవరు అంటే భార్య. భార్యను మించిన స్నేహితులు ఎవ్వరూ ఉండరు. ఎవరికైనా, ఏ భర్తకైనా భార్యయే మొట్టమొదటి స్నేహితుడు. అందుకని ఆ భార్యను అడిగాడు సలహా. అడిగితే ఆవిడ ఏం చెప్పింది? మంచినీళ్ళు కనుక త్రాగినట్లయితే భోజనం చేసినట్టు చెయ్యనట్టు 2 విధాలుగా భావించవచ్చు అని శాస్త్రం చెబుతున్నది. మంచి తీర్థం సేవించండి అని చెప్పింది. మంచినీళ్లు త్రాగాడు. ఆ పాత్ర అక్కడ పెడుతూ ఉన్న సమయంలో దూర్వాసుడు వచ్చాడు. ఆ 2 గడియలు దాటిపోతే పారణ చేయడానికి లేదు కదా, అందుకోసం స్వీకరించాడు మంచి తీర్థం. ఆ పాత్ర కింద పెడుతూ ఉండగా దూర్వాసుడు వచ్చాడు. వస్తూనే ఆగ్రహోదగ్రుడయ్యాడు. నీవు రాజును అనేటువంటి గర్వం చేత అతిథిగా నేను వస్తే నన్ను ఆహ్వానించి నేను వచ్చి భోజనం చెయ్యకుండానే నీవు భోజనం చేశావు. మంచినీరు త్రాగితే భోజనం చేసినట్టు భావించవచ్చు, చెయ్యనట్టు భావించవచ్చు. నేను చేసినట్టుగానే భావిస్తున్నా కనుక నీవు
వరాహముగా జన్మిస్తావు, మత్స్యముగా జన్మిస్తావు, కూర్మమై జన్మిస్తావు. ఈ విధంగా ఎన్ని శాపాలు పెట్టాడు అంటే 10 శాపములు పెట్టాడు. దూర్వాసుని శాపముల వల్ల వాటిల్ని ఎవరు స్వీకరించారు? సాక్షాత్తు నారాయణుడు స్వీకరించాడు, విష్ణుమూర్తి. ఆ అంబరీషునికి పెట్టిన శాపాలు తన భక్తుడు కనుక అంబరీషుడు, ఆ శాపములను ఎవరు స్వీకరించారు అంటే విష్ణుమూర్తి స్వీకరించాడు. ఆ కారణం చేతనే దూర్వాసుడు పెట్టిన శాపముల వల్ల మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, ఈ అవతారాలన్నీ దశావతారములు వచ్చినాయి. ఆ అవతారాలను దృష్టిలో పెట్టుకునే మనం కూడా దశావతారాలు అంటున్నాం. అంతే.